హల్లెలూయా. అప్పుడు నీకు పని ఉంటుంది, అప్పుడు నీకు సమయం ఉండదు, అప్పుడు నీకు టైం ఉండదు. ఏదో ఒకటి కారణం చెప్తావు. నీవు స్వార్థంగా నీవు చేయటానికి రోజులు, నెలలు కూడా నీకు సమయం ఉంటుంది. హల్లెలూయా. నాతో కూడి ఎప్పుడైనా నీవు దేవుని నాతో కూడి ఏం చేయమన్నాడు? యెహోవాని కనపరచడానికి నీవు ఆత్మీయంగా నీ హృదయంలో తలంచుకొని భారము కలిగి ఈ సేవ పెరగాలి, ఈ సేవకు తోడ్పడి ఉండాలి, ఈ సేవ పెరిగితే నేను కూడా పెరుగుతాను అని నీ హృదయంలో ఒక్కరోజైనా ఉందా? దానికి కొన్ని మాటలు మాట్లాడి దానికి ఇష్టము వచ్చి రాకుండా సమయాన్ని తప్పించి వచ్చి ఇక్కడ వ్యతిరేకంగా క్రియలు చేసి సాతాను నుంచి పని చేసి పాపాన్ని మూట కట్టుకొని చేసి ప్రతి సమయము అల్లకొడాలంగా కానీ తప్ప ఏ రోజైనా సంతోషకరమైనటువంటి కార్యము దేవుడి యొద్ద చేయలేదు. హల్లెలూయా. అటువంటిది దేవుడికి ఇష్టమా? ఆమేన్. హల్లెలూయా. నాతో కూడా రండి కూడి యెహోవాను స్తుతించుదాము. నాతో కూడి రా అన్నప్పుడు నీ హృదయము అద్భుతంగా కూడి రావటానికి ఉండాలి. హల్లెలూయా. 35వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 25వ వచనం వరకు. హల్లెలూయా. యెహోవా నా దేవా, ఆమేన్. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఆ విధంగా విధమైనటువంటి ప్రార్థనలు మనకు నేర్పుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. 25 వరకు, 24 నుంచి 25 వరకు. నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక. నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక అంటే నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక అన్నప్పుడు అక్కడ పదం ఏమంటే స్తోత్రం, నాకు హాని చేసి, నాకు ద్రోహం చేసి, నన్ను